తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రా అనేది కొత్త చర్చనీయాంశంగా మారిందనమాట. ఇప్పుడు దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు హైడ్రా చర్యల్ని రాష్ట్రం మొత్తం కూడా సమర్థిస్తుంది. నెటిజన్లు కూడా హైడ్రాకు అనుకూలంగానే మెసేజ్లు పెడుతున్నారు, ట్వీట్లు చేస్తున్నారు ట్విట్టర్లో, ఎక్స్లో కూడా. కాబట్టి ఇంత ప్రజామోదం ఉన్నటువంటి హైడ్రా ఇంకా విస్తరించాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. ఎవరికి ఖేదంగా ఉందంటే ఎవడైతే అక్రమ నిర్మాణాలు కట్టుకుండో చెరువులు, కుంటలు, సరస్సులను మింగేసే విధంగా పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలు నిర్మించుకున్నారు, వాళ్ళ ఖేదంగా ఉంది ఈ చర్య. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొద్ది శాతంలో పేదలు కూడా, మధ్యతరగతి వాళ్ళు కూడా ఆ హైడ్రా బుల్డోజర్ల కింద నలిగిపోతున్నారు. అట్లాంటి విషయంలో ప్రభుత్వం అనేది ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారికి దార్శనికుడు, రేవంత్ రెడ్డి గారికి ఒక దూరదృష్టి ఉంది, ఒక దార్శనికుడు ఆయన. ఎందుకంటే హైదరాబాదు నగరాన్ని జలప్రళయం ముంచెత్తింది, మూసి ఉప్పొంగిపోయింది. ఒకప్పుడు ఎప్పుడు 1908 సంవత్సరంలో 6వ నిజాం పరిపాలనా కాలంలో ఆ మూసి వరదల దెబ్బకు సుమారు 15,000 మంది, అధికారికంగా అనధికారికంగా లెక్కలైతే 50-60 వేల మంది చనిపోయారు. 80,000 ఇళ్ళు ఆ రోజుల్లో 1908లో 80,000 మంది ఇళ్ళు నేలమట్టం అయిపోయినాయి. కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇప్పుడున్నటువంటి ఉస్మానియా దవాఖానాలో అప్పటికి 200 సంవత్సరాల క్రితం పుట్టిన చెట్టు ఇప్పుడు 400 సంవత్సరాలు కూడా ఇప్పటికి ఉంది ఆ చెట్టు. ఆ చెట్టునెక్కి 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. మరి ఎందుకు కారణం? అప్పుడు 1912 సంవత్సరంలో 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు భవిష్యత్తులో ఈ జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు వరద ముప్పు వాటిల్లకుండా ఆయన ఒక సంస్థలను స్థాపించాడు, వరద నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అప్పటికే ప్రముఖ ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని తన వద్దకు పిలిపించుకొని ఈ వరద ముప్పు నుంచి ఈ యొక్క నగరాల్ని కాపాడాలంటే ఏం చేయాలని చెప్పి సలహాలు కోరారు. ఆయన సలహాలు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సలహాల మేరకు, సూచనల మేరకు ఈ వరద తాకిడి నగరంలోకి రాకుండా ఉండాలంటే, వరద ముప్పు భవిష్యత్ తరాలకు తాకకుండా ఉండాలంటే హిమాయత్ సాగర్, అదేవిధంగా నగరానికి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతంలో, ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు నిర్మించాలని చెప్పి సూచన చేశారు. ఆయన సూచన ప్రకారం ఆ జంట జలాశయాలు ఎక్కడ మూసీ నదిలో వరద వస్తే ఆ జంట జలాశయాల ఆనకట్టల్లో నీరు నిల్వ ఉండేది, తద్వారా వరదలు వచ్చేది కాదు. అదేవిధంగా ఆ జంట జలాశయాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ యొక్క ప్రజల యొక్క తాగునీటి అవసరాలను తీర్చేవి. అట్లాంటి జంట జలాశయాల పరిధిలో కూడా అక్రమ కట్టడాలు ఇబ్బడి ముప్పడిగా వెలిసినాయి. అప్పుడు 1996 సంవత్సరంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? అసలు ఈ జంట జలాశయాల్లో ఈ విధంగా కట్టడాలు కడితే మళ్ళీ వరదలు వచ్చే ప్రమాదం ఉంది, పర్యావరణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పి దీన్ని నివారించాలని చెప్పి 111 జీవోని తీసుకొచ్చింది. అక్కడ ఎటువంటి కట్టడాలు, ఆకాశ హార్మ్యాలు, తర్వాత విలాసవంతమైనటువంటి పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి వీల్లేదు. కట్టుకున్నా సరే 100-1000 గజాల స్థలంలో కనీసం 50-60 గజాల స్థలంలోనే చిన్న చిన్న భవనాలు, స్లాబులు లేని భవనాలు కట్టుకోవాలి, స్లాబులు లేని ఇల్లు నిర్మించుకోవాలి తప్ప కనీసం గోడలు కూడా కట్టకూడదని చెప్పి ఆ జీవో పరిధిలో ఉంది. అట్లాంటి జీవోలో కూడా అన్ని పార్టీల నాయకులు అక్కడ ఫామ్ హౌస్లు, విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రాలు కట్టేశారు. వరద నీరు చెరువులోకి పోదు, ఆ చెరువులో నాళాలన్నీ కూడా మూసివేసి వరద నీరంతా కూడా చెరువులోకి పోవాల్సినటువంటి నాళాలన్నీ కూడా మూసివేసేసి అక్రమ నిర్మాణాలు కట్టేశారు. మళ్ళీ ముప్పు వచ్చే ప్రాంతం ఉంది. మళ్ళా భవిష్యత్ హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాదే కాదు 4వ నగరం ముచ్చెర్లగా రూపొందుకోబోతుంది. ముచ్చెర్ల ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు మొన్నే చెప్పడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో, దార్శనికతతో ఆయన ఆలోచన చేసి ఏది ఏమైనప్పటికీ ఈ హైదరాబాదు మరి బాగుండాలంటే, భవిష్యత్తులో జలప్రలయం రాకుండా ఉండాలంటే, వరదల ముప్పు నుంచి హైదరాబాదు నగరాలు 4 నగరాలను కాపాడాలంటే ఒకటే మార్గం, హైడ్రా వంటి సంస్థను స్థాపించాలి. అక్కడ కట్టినటువంటి ఎంతటి వాళ్ళైనా ఎవరైనా సరే అక్కడ అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు హైడ్రా కింద నలిగిపోయిన అమాయక ప్రజలకి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా ఆదుకుంటారా? అందుకే మేము ఏమంటున్నాం అంటే పార్టీ తరం కూడా సామాన్య రియల్ ఎస్టేట్ మాఫియా చేసిన మోసానికి ఇది అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి వాళ్ళని నమ్మిస్తే మోసపోయి సామాన్య మధ్యతరగతి వాళ్ళు కొద్దిగా అక్కడ ఏదో ఫ్లాట్లు కొనుక్కోవటం, ఏదో ప్రయత్నాలు చేశారు, వాళ్ళు నష్టపోయారు. అట్లా నష్టపోయిన వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, ప్రభుత్వంలో పథకాల ద్వారా వాళ్లకు న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి
ప్రభుత్వాన్ని మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అధికార ప్రతినిధిగా కోరుతున్నాం. అంటే మీరు కోరుతున్నారు కానీ ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళకి తెలవాలి కదా. ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చేయాలనుకున్నటువంటి భవిష్యత్ తరాలకు తెలంగాణ హైదరాబాద్ నగర ప్రజలకు మంచి చేయాలనుకున్న నాయకుడు కాబట్టి నిజంగానే అట్లా జనరల్గా పేదవాళ్ళు ఎవరు పోయి కుంటల్లో ఇల్లు కట్టుకోరు, ఆకాశ ఆడమల డబ్బున్నోళ్ళు చేస్తారు ఈ పని. కాబట్టి పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండరు, సామాన్యులు అనేవాళ్ళు ఉండరు. కాబట్టి ఒకవేళ అరాకొర ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి పర్యావరణవేత్తలు మేధావులు చెప్తున్నారు. అంటే ఆలేటి మహేశ్వర్ రెడ్డి కానీ రఘునందన్ గారు కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు విఫలమయ్యి దీన్ని అనేది దాన్ని తీసుకొస్తే ఈ విషయం ముందు తీసుకొచ్చినట్టయితే వాళ్ళందరూ రైతులందరూ మర్చిపోతారు, ఈ విషయం బయటకు వస్తుంది అన్నట్టు. కేంద్రం నుంచి కేంద్ర బడ్జెట్లో నయా పైసా తీసుకురానోళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో అన్నదాతలను 72,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయించి ఆదుకున్నది. రుణమాఫీ కూడా అందరికీ దాదాపు 22,30,000 పైచిలకు ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి. దాదాపు 18,000 కోట్లు ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా 31,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? సాంకేతిక కారణాల వల్ల దాదాపు 7.5 లక్షల మందికి ఆ జమ అయిన డబ్బులు తిరిగి వచ్చినాయి. మళ్ళీ వ్యవసాయ అధికారులు అక్కడ కేటాయించి నోడల్ అధికారులు వాళ్ళు ఫిర్యాదులు తీసుకోండి, ఆ రైతు సమస్య ఏందో ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ నష్టం ఎక్కడ జరిగింది? ఇంకా పక్కదారి బట్టే అంశం ఏమని చెప్పండి. పక్కదారి బట్టేది కదా, అక్కడ వాళ్ళ యొక్క అక్రమ ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా హైడ్రా బుల్డోజర్లు పోతే తమ అక్రమ ఆస్తులు కుప్పగూలిపోతాయనే భయాందోళనలు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? బీజేపీ వాళ్ళకి ఇష్టమైన మాటే చెప్పారు. నిన్న బ్రహ్మకుమారి సమాజం మీటింగ్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు భగవద్గీతనే స్ఫూర్తి, ధర్మాన్ని రక్షించేటప్పుడు ప్రజలందరినీ కాపాడాలనుకున్నప్పుడు తప్పకుండా ఎవరిని వదిలిపెట్టను, తన పార్టీ వాళ్ళని కూడా మా పార్టీ వాళ్ళని వదిలిపెట్టను, బయట వాళ్ళని వదిలిపెట్టను, నేను ధర్మాన్ని కృష్ణుడు చెప్పిన విధంగా యుద్ధం చేసే తీరతా, ధర్మాన్ని కాపాడతా అని చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దీని మీద తప్పుడు రాజకీయాలు, తప్పుడు ప్రకటనలు చేయటం వాళ్లకు విచక్షణకినే వదిలేస్తున్నా. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కోటి ఉంది కదా, కోటి దగ్గర మెట్రో స్టేషన్ కింద మొత్తం జనాలందరూ తిరుగుతుంటారు, అక్కడ బండ్లు పోవడానికి స్థానం ఉండదు అనమాట. ఎందుకట్లా? దానిపైన ఏమైనా చర్య తీసుకోగలుగుతారు? అది ట్రాఫిక్ హైడ్రా అనేది ఒక సంస్థ కాదు, అది బహుళ సంస్థలతో ఏర్పాటైంది. అందులో ట్రాఫిక్ ఉంటుంది, నీటిపారుదల శాఖ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, పలు సంస్థల భాగస్వామ్యం ఉంది. అందులో ట్రాఫిక్ సమస్య కాదు, ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తుంది. కానీ ఫస్ట్ ఈ చెరువులను చెర నుంచి కాపాడుకోవాలి, కుంటలను కాపాడుకోవాలి, అదేవిధంగా సరస్సులను కాపాడుకోవాలి. కాపాడుకొని ఆక్రమించిన ప్రభుత్వ విలువైనటువంటి కోట్లాది విలువైన భూముల్ని కాపాడుకొని ప్రభుత్వంలో తీసుకొచ్చేస్తే భవిష్యత్ తరాలను రక్షించుకునే పనిలో ఉన్నాం. అట్లాంటి వాటిని పైన కూడా దృష్టి పెడతాం. ఫిర్యాదులు అందాలి, ఆ ఫిర్యాదు సహేతుకంగా ఉండాలి. ఉంటే విచారణ జరుపుకొని తప్పకుండా హైడ్రా బుల్డోజర్లు ఎక్కడికైనా పోతాయి. ఇది గమనించండి. ఇప్పుడు ఏమంటున్నారు ప్రజలంతా కూడా, ఒక హైదరాబాద్ నగరంలోనేనా ఈ కబ్జాలన్నీ కూడా, చెరువులు కుంటలు అన్నీ కూడా మింగేసిండ్రు, జిల్లాల్లో కూడా మింగేసి తెలంగాణ మొత్తం తీసుకురాండి అని చెప్పి ప్రజలే కోరుతున్నారు ప్రభుత్వాన్ని. కాబట్టి హైడ్రా ఎంత శక్తివంతమైందో, దానివల్ల ఎంత ఉపయోగం ఉందో భవిష్యత్ తరాలు దాన్ని కొనియాడతాయి. ఇంత గొప్ప సంస్థను రేవంత్ రెడ్డి స్థాపించడని చెప్పి రేవంత్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాడు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ విధంగా వరదల నియంత్రణ వ్యవస్థను స్థాపించి జంట నగరాలను రక్షించే విధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను కట్టి, జంట జలాశయాలను కట్టి ఏ విధంగా వరదలను నివారించే ప్రయత్నం చేసిండో అదేవిధంగా భవిష్యత్ తరాలకు చిరస్థాయిగా రేవంత్ రెడ్డి వరదలు నివారించి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అలాగే ఇప్పుడు అక్కడ మీ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అక్కడ వాళ్ళు కూల్చడం తప్పదా? పల్లం రాజు గారు కేంద్ర మాజీ మంత్రి, రక్షణ మంత్రి, ఆయన స్థలాన్ని, ఆయన బిల్డింగ్నే కూల్చేశారు. అదేవిధంగా దానం నాగేందర్ గారు తన నియోజకవర్గ పరిధిలో ఒక పార్కులో తన అనుచరులు, ఆడ ప్రజలు, బస్తీ ప్రజలు అక్కడ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే హైడ్రా అడిగి పోయి కోడా దులిపించింది. దానం నాగేంద్ర గారు ప్రజల కోసం వారిని అడ్డుకోవడానికి హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే హైడ్రా వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అన్ని పార్టీలు, ఎంఐఎం పార్టీల పైన కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డిలు వాళ్ళు పరిధిలో ఇంకా పోలే. హైడ్రా పోకపోయినప్పటికీ మా మీద వచ్చి ఈ ఎక్కడ పిడుగుపడిద్దో హైడ్రా అని చెప్పి భయానికి లోనయ్యి వాళ్ళు ఉరుకులు పరుగులు పెడుతున్నారు హైకోర్టుకి స్టేలు తెచ్చుకునేందుకు. తప్పులు ఎందుకు చేయాలో, ఎందుకు స్టేలు తెచ్చుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్ని రక్షణ పొందినా హైడ్రాకు విచక్షణాధికారాలు ఉన్నాయి.
తప్పకుండా ఎవరిపై ఎక్కడైనా సరే వెళ్ళి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. అంటే ఇలా మీ పార్టీ వాళ్ళ మీదే ఇట్లా చేసుకుంటా పోతే రానున్న కొద్ది రోజుల్లో మీ పార్టీ కొంచెం చట్టము అందరికీ సమానం. బీఆర్ఎస్ఆ బీజేపీయా కాంగ్రెస్ అని చూడదు. తప్పు చేసిన వారు ఎవరికైనా సరే శిక్ష అనేది ఉండాలి. వ్యవస్థ పైన చట్టాల పైన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజలకు నమ్మకం కలిగిస్తాడు. శ్రీమంతులకే చట్టం కాదు చుట్టం, శ్రీమంతులకే చుట్టాలుగా ఉన్నాయి ఇప్పుడు చట్టాలు. కానీ సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకి అందరికీ ఒకటే చట్టం, అందరికీ ఒకే విధమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అని చెప్పడమే దీని ఉద్దేశం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.